కాచే భగవంతా జగద్గురుడవు నీవయ్య, జగతికి మూలము నీవేనయ్యా. అత్రి మహాముని సంకల్పం అనసూయాదేవి తపోబలం, అవనిపైన నీ ఆగమనం దివ్యమైన నీ విచిత్ర రూపం. మునులు దేవతలందరును నీ రూపమును దర్శించి అమితమైన ఆనందమును పొంది ముక్తులు అయ్యిరయా. ప్రణవ స్వరూప ఓ దేవా, వేదములను ప్రబోధించి జ్ఞానులకే సుజ్ఞానమును ఒసిగి వారల బ్రోచితివి. సాధకుడైన సాంకృతికి అష్టాంగ యోగము బోధించి యోగుల పాలిటి దైవమువై యోగిరాజువై నిలిచితివి. బ్రహ్మదేవుని తలపునను అక్షర పరబ్రహ్మ యోగమును తెలిపి పునః సృష్టి కారణమైన పరబ్రహ్మవు నీవేనయ్యా. మంగళ రూపం ధరించి శృంగారముగా భావించి అంగనలతో నీవుంటివని భంగపడెనయ్యా దేవేంద్రుడు. నీ నిజ రూపం తెలియగను నీ మహిమలను స్మరింప నీ కృప వారిపై వర్షించి నిజతత్వమును తెలిపితివి. జంభాసురుని తాకిడికి తాళగలేకపోతినని దేవేంద్రుడు నిను ప్రార్థింప అసురుని దృంచినానఘా ప్రియా. స్మర్తృగామి అని తెలుసుకొని దలాదనుడు నిను స్మరింప ప్రత్యక్షంబై నిలచితివి, వజ్ర కవచము బోధించితివి. కార్తవీర్యుని రక్షించి సహస్రబాహుల బలము సగి అష్టసిద్ధులనిచ్చితివి, అమిత పరాక్రమము చేసితివి. అశాంతి నొందిన రేణుక పుత్రుడు శాంతి కోసమై అలమటించగా సంవర్తనావధూత రూపమున శాంతిను సగి బ్రోచితివి. శ్రద్ధాభక్తితో భార్గవరాముడు నిన్ను దరి చేరి సేవించగా త్రిపురా రహస్యం ప్రబోధించిన త్రిశక్తి రూపుడు నీవేనయ్యా. మదాల సామాత సంకల్పం అలర్కుడు నిను చేరగనే ముప్పు తిప్పలు పెట్టితివి, మురిపెముతో దరి చేర్చితివి. బ్రహ్మరాక్షసుని సాయమున విష్ణుదత్తుడు నిను చేరగనే ముప్పు తిప్పలు పెట్టితివి, మురిపెముతో దరి చేర్చితివి. విష్ణుదత్తుడు కోరగనే పితృకార్యమునకొచ్చితివి. సుశీలమ్మా పిలువగనే అనలుగు సూర్యుడు వచ్చిరయా. కోరికలేమియులేనట్టి ఆ దంపతులని దీవించి అద్భుతమైన మంత్రమును సగి జనహి